అమ్మ గీత, నువ్వు నీ పెళ్లి కొడుకుని తీసుకొని హైదరాబాద్ పో. అమ్మ అంజలి, నువ్వు నీ పెళ్లి కొడుకుని తీసుకొని విజయవాడ పో. ఇదేంటి ఇలా విడతీసారేంటి? అంజలి నాతో రాదా? చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి ఉన్నాం కదా, ఇప్పుడేంటి కొత్తగా? నేను ఊరుకున్నా నా కళ్ళు ఊరుకుంటాయా? ఏడ్చేస్తాయి. అంజలి, నా కళ్ళను ఏడిపించకు. నన్ను వదిలి వెళ్తావా? నాతో రావా? అక్క, నేను అంజలి, వీడే కదా మనని విడదీసింది. వీడు మనకొద్దు. అక్క వద్దక్క, ప్లీజ్ అక్క, నేను చెప్పేది వినక్క, నా మాట విను. వీడు మనకొద్దు, పడై అక్క, ప్లీజ్ అక్క, వద్దక్క, పడై, వద్దక్క, ప్లీజ్ అక్క, నేను చెప్పేది విను, పడై అక్క, వద్దక్క, ప్లీజ్ అక్క, నేను పడేమన్నా? మనిద్దరం ఒకే ఇంటికి హైదరాబాద్ రైల్లో అత్తారింటికి వెళ్దాం, సరేనా? సరే అక్క. ట్రైన్ స్టార్ట్ చేయండి. పదాంజలి. ఇద్దరం ఒకే ఇంటికెళ్ళాలి, ఒకే చోటు ఉండాలి. నువ్వు లేకపోతే నేను బతకలేను అని చెప్పే అక్క పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళగలదా స్వామి? చిన్నప్పుడు పెళ్ళాట ఆడితేనే ఒప్పుకోలేదు, అలాంటిది ఇప్పుడు ఒప్పుకుంటుందంటారా? నాయనా సంజయ్, ఈ తాయెత్తును గీత కుడి చేతికి కట్టండి. మూడు ముళ్ళు కట్టించుకోవాలనే తలంపు రావడానికే ఈ తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని తీయనీయకండి. చూడమ్మా, నువ్వు నిండిన కళ్ళతోనే, నువ్వు నిండిన గుండెతోనే
తనకు తోడుగా వచ్చేవాణ్ణి చూస్తుంది. వెళ్ళొస్తాం స్వామి. అమ్మ అంజలి, తను వేసే ప్రతి అడుగును గమనించు. నీ నీడ గీత, నీ తోడు గీత, నీ తలరాత గీత. నీ కలలు నిజమవుతాయి, కానీ విధి ఆటలో కొన్ని వాస్తవాలు ఎదురవుతాయి. నీ అదృష్ట సంఖ్య 6. అది తలకిందులై నీ జీవితం తారుమారు అవ్వకుండా జాగ్రత్త పడు. శుభం భూయాత్. +7 15, 1 + 5 6. My lucky number. It's time to sleep. మెంటల్ నువ్వా? ఏంటి పిచ్చి పని? మేము కాక పూత ప్రేత పిశాచాలనుకుంటివా సోదరా? ఇంక చాలా ఆపుతారా? బెడ్రూమ్ లోకి దండెత్తుకొచ్చారెందుకు? దండెత్తుకు రాలేదు బాబాయ్, బ్యాట్ ఎత్తుకొచ్చాం. రా క్రికెట్ ఆడదాం. ఇప్పుడా? ఇంట్లో బెడ్ లైట్లే సరిగ్గా పనిచేవు, ఇంటి ముందు ఫ్లడ్ లైట్లు ఉన్నాయనుకున్నారా? వెళ్ళి పడుకోండి. అప్పుడే నేత్రములు మూసే సమయం ఆసన్నమైనదా? సున్నమైనదా మీ కంటికి? టైం చూసారా? 8 దాటింది. సునామీ వచ్చినా నేను రాను. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. లే బాబాయ్ లే. స్వీటీ ప్లీజ్. పూజ నువ్వేనా చెప్పొచ్చు కదా. అది సరే గాని సోదరా, మన నూతన రూములకు ఎప్పుడు వెళ్తున్నాం? వెళ్దాం వెళ్దాం, అతి త్వరలోనే వెళ్దాం. బాబాయ్ నాకు ఈ సోఫా కష్టాలు ఇంకెన్ని రోజులు బాబాయ్, త్వరగా షిఫ్ట్ అవుదాం. అలాగే చిట్టి తల్లి, రేపు ఒకసారి నేను వెళ్ళి వర్క్ ఎంత అయిందో చూసొస్తాను. హాయ్, రేపు గీతాంజలి హోమ్కి వెళ్తున్నావా? బాబాయ్ బాబాయ్, గీతాంజలి హోమ్కి నన్ను తీసుకెళ్ళవా? నేను చూస్తాను. అంత పొద్దునే వద్దమ్మా, నెక్స్ట్ టైం మన ఇద్దరమే వెళ్దాం. ఎవ్వరు వద్దు, సరేనా? సరే బాబాయ్. పూజ స్వీటీని తీసుకెళ్ళు. గుడ్ నైట్ బాబాయ్. గుడ్ నైట్ స్వీటీ. గుడ్ నైట్ సోదరా, ఇక పవలింపు. పోవే. పద స్వీటీ. నానమ్మ చేసిన ఉప్మాలాగా ఫేస్ అలా పెట్టావేంటి పూజ?
మా సహోదరుడు వాళ్ళకం మమ్ము కలవరపరుచుచున్నది స్వీటీ. సరే గేడు, నిన్ను మాత్రమే తీసుకెళ్తానని ఎందుకన్నాడో తెలుసా? అందరినీ తీసుకెళ్తే ఆటోకొచ్చి దండగని. ₹1 కోసం అంబులెన్స్ వచ్చే వరకు గొడవ పడే రకం వీడు. ఏ యాంగిల్లో చూసినా రూపాయి కూడా ఖర్చు పెట్టిన ఈ పిసినారిని పెళ్లి చేసుకున్న నారికి కూడా కొంచెమైనా పిచ్చి ఉండాలి. అప్పుడు కొని ఇద్దరు తిక్క కుదరదు. కరెక్టే. కుసుమా, వస్తున్నావా? వస్తున్నానండి. పొట్టి పెరుగన్నమే తింటావా? నాకు పెరుగన్నమే ఇష్టం నానా. దానికి ఇష్టమైంది దాన్ని తిన్నివ్వండి. మీరు మొదలెట్టండి. అంజలి రాని. ఏంటి నా గురించే వెయిటింగ్ అందరూ? నాన్న, అమ్మ, అక్క లేటుగా వచ్చినందుకు సారీ. నా అందాల రాక్షసి మా గీతక్క. లవ్ యూ అక్క. నా గురించేనా వెయిటింగ్? అమ్మా, ఈరోజు ఏంటి స్పెషల్? టమాటా పప్పు చేశాను, క్యారెట్ ఫ్రై చేశాను, రసం కూడా పెట్టాను. ఇంకా 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 వావ్, చికెన్. చికెన్ ముక్కలున్నాయని ముందుగానే చెప్పాలి. రసం ఉందని అంత నీరసంగా చెప్తావేంటమ్మా? నాన్నా, నువ్వు తీసుకుంటావా? నేను తర్వాత తింటలేమా, ముందు నువ్వు కానీ. ఓకే. వావ్, యమ్మీ, వెరీ టేస్టీ. అమ్మా, నువ్వు ఇంత టేస్టీగా వండి పెడితే వైజాగ్లో కుస్మా రెస్టారెంట్ అని పెట్టొచ్చు. చాలేవే. నాన్నా, నేను అమ్మ రెస్టారెంట్ పెట్టేస్తున్నాం. నువ్వు వాలంటరీ రిటైర్మెంట్కి రెడీగా? అంజలి, ఏ అక్క, మీకు చికెన్ కావాలా? వద్దు. వద్దా? సరేలే. నాకు వద్దు కాదు, నువ్వు కూడా తినొద్దు. గీత, ఏంటే ఇది? పాపం దానికి చికెన్ అంటే ఇష్టం కదా, ఎందుకు తినద్దంటావు? ఏంటి పాపమా? ఈరోజు శుక్రవారం కదా అంజలి, అందుకే నాన్ వెజ్ తినొద్దు. శుక్రవారం అని నీకు తెలుసు,
నాకు తెలుసు. చచ్చిపోయినా కోడికేం తెలుసక్క? అంజలి, గీత, అలా చేయొద్దమ్మా. తను తిన్నివ్వు. ఇంకా ఆపుతావా లేదా? ఏమైందక్క? తినొద్దు తినొద్దు తినొద్దు. అలాగే అక్క. గీత, మీరు తినండి నాన్నా. ఏంటి, అప్పుడే అయిపోయిందా? అయిపోయిందక్క. థ్యాంక్ గాడ్, మేనేజ్ చేశాను. యమ్మీ, ఐ లవ్ చికెన్. ఈరోజు శుక్రవారం అయితే ఏంటి, అక్క ముందు తినకూడదు అంతే. మీట్ మై చికెన్. ఇప్పుడే ఫోటో తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తాను. చూస్తాను ఎన్ని లైక్స్ వస్తాయో.